ఇదొచ్చేసి మరదల పెళ్ళిలో ఇంకొక పాట అనమాట. సో, ఆ రోజు అందరం కలిసేసి అంటే పేరెంటాళ్ళందరూ కలిసి అమ్మవారిని మొక్కడానికి వెళ్తున్నారు. సో, అమ్మవార్లు అంటే పెళ్ళి బాగా జరగాలి అని చెప్పి పల్లెటూరులో ఇదొక సెంటిమెంట్ అంట. సో, ఏదైతే గుళ్ళున్నాయో అమ్మవారి గుళ్ళు ఆ ఊరు పేరెంటాళ్ళందరికీ మొక్కడానికి ఇంకా స్టార్ట్ అయిపోయారు వీళ్ళందరూ. సో, ఇంకా మా బాపు చెప్తుంది ఎలా మొయ్యాలి ఏది అని చెప్పి. ఇంకా పేరెంటాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళి ఉన్న గుళ్ళందరికీ ఇంకా స్టార్ట్ చేశారు పూజ. మా అమ్మ అయితే ఫస్ట్ దేవుడికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కడిగి ముగ్గేసి అక్కడ తాంబూలం పెట్టి దీపం పెట్టి పూజ చేసింది. ఆ తర్వాత ఇంకొకరికొకరు అలా స్టార్ట్ చేశారు. మా పెద్దమ్మ ఇంటి పెద్ద కాబట్టి ఇంకా కొబ్బరికాయలు ప్రతి దగ్గర మా పెద్దమ్మ కొబ్బరికాయ కొట్టింది. ఇంకా మా అమ్మ పూజ చేయడం ఆవిడ కొబ్బరికాయలు కొట్టడం ఇదే కామన్. వీళ్ళైతే మా అన్నయ్య వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఇది మొయ్యడం ఇది కవర్ చేశారు కదా మనం నడుస్తున్న ఇంకొండలుగా. సో, ఇంకా వాళ్ళకి చేతులు నొప్పి వచ్చి ఒకరి తర్వాత ఒకరు మారుతూనే ఉన్నారు. మా కష్టాలు చూసి మా చిన్నమ్మ అయితే వాటర్ క్యాన్ మోసుకొని వచ్చేసాడు. అంటే స్కూటీ తెచ్చుకొని ఇంకా ఎండ చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా స్కూటీ తెచ్చుకొని వాటర్ క్యాన్ తెచ్చేసాడు మేము కష్టపడని చూడలేక. సో, ఇంకా అందరం ఇంకా పేరెంటాలు అందరం మొక్కడానికి అయితే ఒక్కొక్క గుడికి ఒక తర్వాత గుడికి అలా ఇంకా గుళ్ళకి వెళ్దాం అలా స్టార్ట్ చేసాము. ఆ తర్వాత అన్ని గుళ్ళకి హారతి ఇచ్చేసాము. ఇంకా మా చిన్ని కూడా ఇంకా క్లీన్ చేసి బొట్టు పెట్టడానికి ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ బాగుంది ఇక్కడ పెట్టేయండి అని చెప్పి. సో, ఇంకా మా చిన్ని చూపించిన తర్వాత మా అమ్మ ఇంకా ముగ్గేసేసి అక్కడ దీపం పెట్టి పళ్ళు అదే అరటి ఆ పండు తాంబూలం అనేది అక్కడ పెట్టారు. సో, ఇంకా ప్రసాదం పెట్టేసి దేవుడికి మొక్కారు యాజ్ యూజువల్. ఇంకా మా పెద్దమ్మ కొబ్బరికాయ పెట్టేసి అక్కడి నుంచి ఇంకా అలా మొత్తం 5 అమ్మవారి గుడికి అయితే మేము వెళ్ళిపోయాము. 4 అమ్మవారి గుడికి మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇంకా అలాగా అన్ని టెంపుల్కి వెళ్ళాము. మీ ఊర్లో కూడా ఇలాగే పాటిస్తారా? ఇలాంటి పద్ధతులు ఉన్నాయా? మీకు కూడా కామెంట్ చేసి చెప్పండి. మాకైతే మా అక్క పెళ్ళిలో కూడా ఇలాంటివి ఏమీ మేము అంతలా చూడలేదు. ఎందుకంటే ఇవి ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయి కదా పద్ధతులు అనేవి. సో, ఇంకా మా ఊర్లో పల్లెటూరులో అయితే మాత్రం కన్ఫామ్గా ఇంకా ఊరి ఈ పేరెంటాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి పెళ్ళి బాగా జరగాలి ఎలాంటి ఆటంకాలు లేకుండా అని చెప్పి ఇలా మొక్కుతారంట. నాకైతే కొత్తగా అనిపించింది. సో, ఇంకా మేమందరం కలిసి అన్ని గుళ్ళకి తిరిగాము. ఇంకా మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా అన్నాను కదా ముందు వీడియోలో జ్యోత్స్న గురించి. సో, తను ఆడుకుంటున్నప్పుడు తను అంటే తను బయట ఒకరు లోపల ఒకరు ఉండాలి కదా. అలా కాకుండా ఇద్దరం బయట ఉండి డోర్ క్లోజ్ చేసి ఎవరు లోపల డోర్ తీయండి అని చెప్పి ఆట ఆడుకుంటున్నాం. సో, ఆట ఆడుతున్నప్పుడు ఇది కూడా బయట ఉండిపోయింది కదా. నేను చూసుకోకుండా డోర్ క్లోజ్ చేస్తాను. తన చూపుడు వేణు ఆ డోర్లో ఉండిపోయింది. అది ఏడుస్తుంది. నార్మల్గా ఏడుస్తుందో ఏదో అయ్యి ఉంటుందో అనుకున్నాను, కానీ నేను డోర్ క్లోజ్ చేశానని చెప్పి అది అరిచిన వరకు నాకు తెలియదు. సో, దాని వేణు ఇప్పటికీ బాగోదు. అంటే కొంచెం షొట్లా అయిపోయింది తన ఫింగర్. అది ఇప్పటికీ అంటుంది నీ వల్ల నా ఫింగర్ ఇలాగ అయిపోయింది. అందరూ అడుగుతారు ఎందుకు నీ ఫింగర్ ఇలాగ ఉందని చెప్పి. సో, అది ఎప్పుడు చెప్పేదంట మా వదిన ఇలా చేసేసింది అని చెప్పేసి. సో, ఒక్కొక్క మరదలతో ఒక్కొక్క వదినతో నాకైతే ఒక్కొక్క స్టోరీ ఉందని చెప్పచ్చు. సో, ఇంకో చిన్నితో కూడా ఒక స్టోరీ ఉంది, అది మీకు తర్వాత చెప్తాను. ఎప్పుడు మా దెబ్బలే ఉంటాయి మ్యాక్సిమము. చిన్నప్పుడు అంత కొట్టుకునే వాళ్ళము. సో, ఇంకా మా అమ్మ అన్నయ్య దగ్గరికి పూజ చేసేసి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఒక గుడి నుంచి తర్వాత ఇంకొక గుడికి అలా వెళ్ళిపోయే వాళ్ళమే. ఇంకా పేరెంటాలు అందవారు ఇంకా దేవుడికి పసుపు బొట్టు తయారు చేసి ఇంకా కుంకుమ పెట్టేవారు. కొబ్బరికాయలు అరటిపళ్ళు ప్రసాదం అన్నీ పెట్టి ఇంకొక గుడికి వచ్చేసేవారు. నాకు ఇది మే మంతో జూన్ మంతో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. దగ్గరేలే నడుచుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి అలాంటి చెప్పులు వేసుకోకుండా వెళ్ళిపోయాము. నాకైతే ఆ రోజు గైస్ చాలా చుక్కలు కనిపించాయి, కాళ్ళు మాడిపోయాయి. ఎంత బేగా అవుతుందిరా బాబు అనిపించింది. అండ్ ఆ తర్వాత ఇంకా అన్ని దగ్గర ఇంకోండి మా మేము అరిసిపోయామని చెప్పి జ్యూస్ తెచ్చాడు మా తమ్ముడితో పాటు. ఇంకా వాటర్ కూడా క్యాన్ మోసుకొని వచ్చాడు. సో, ఇంకా అలాగ ఒకరి తర్వాత ఒకరు ఇంకా షిఫ్ట్ అవుతా ఉన్నారు. వీళ్ళు చేతులు నొప్పులు వస్తున్నాయని చెప్పి మా ఊహ చూడండి వాటర్ ట్యాంక్ ఎలా పట్టుకుందో. ఇంటి దగ్గరలో వచ్చేసామని చెప్పి మాకు వాటర్ ట్యాంక్ ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు బండి మీద. లాస్ట్కి మా ఇంటి దగ్గరలో ఉన్న మా ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చేవారు. ఇంకా వచ్చేసి అక్కడ దీపం పెట్టేసి ఇంకా అక్కడ పూజ అనేది చేసేసి ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. ఎందుకు ఇలాగ చేస్తారో మీ ఊర్లో కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.